జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట. కార్తికేయ సోలార్ పవర్ సిటీ కేబుల్ లైన్ పద్మశాలి భవన్ ప్రక్కన పాత గ్రెయిన్ మార్కెట్ రోడ్ జమ్మికుంట. సెల్ నంబర్ 9849996007. బచ్చు తిరుపతి. సెల్ నంబర్ 9849658606. కంకణాల సురేందర్ రెడ్డి. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు హుజురాబాద్ నియోజకవర్గం మరియు జమ్మికుంట ఇల్లంతకుంట మండల కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డిగా నియామకపు ఉత్తర్వులు అందజేశారు. హుజురాబాద్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా నకీర్త రాజును, జమ్మికుంట మండల ఉపాధ్యక్షునిగా పేరవేణి రమేష్, ఇల్లంతకుంట మండల సహాయ కార్యదర్శిగా గుడిగందుల రాజయ్యను నియమిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి మరియు నాయకులు మాట్లాడుతూ మంగళవారం జరిగే చలో ఘన్ పార్క్ హైదరాబాద్ లో జరిగే కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులు తమ విధిగా భావించి హాజరై వారి హక్కుల కొరకు ఉద్యమకారుల ఆత్మ గౌరవం కోసం హాజరు కాగలరని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఏ రమేష్ రెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గ కార్యదర్శి పాకాల మల్లారెడ్డి, గురుకుంట్ల రాజీరు, ముత్యాల రమేష్, పేరవెన కుమార్ యాదవ్, మెల్కూరి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా నకీత రాజు గారిని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున నియమించడం జరిగింది. రమేష్ యాదవ్ గారిని ఈరోజు మండల ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది. అదేవిధంగా ఇల్లంతకుంట మండలకు సంబంధించిన రాజయ్య గారిని సంయుక్త కార్యదర్శిగా నియమించడం జరిగింది. తెలంగాణ సాధన కొరకు పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఆ రోజు అల్పేరుగని పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులారా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మనందరం ఆ రోజు ఏ విధంగా సంబంధ వర్గాలు తెలంగాణ సాధన కొరకు పోరాటం చేసి ఆంధ్ర పాలకులను విడదమంచి తెలంగాణ సాధించడం జరిగింది. ఆ సంక్షేమ ఫలాలు మనకు అందాలి అంటే మనకు మంగళవారం నాడు జరిగే చెలో హైదరాబాద్ గన్ పార్కు కార్యక్రమాన్ని విధిగా భావించి తెలంగాణ ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నారు.